హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బాలు. యూఆర్ వాచింగ్ బాలు టెక్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం గూగుల్ స్ప్రెడ్‌షీట్స్ తయారు చేసేటప్పుడు మనం ఎక్సెల్ షీట్‌లో ఉండే డేటాను కాపీ చేసి ఇందులో గూగుల్ షీట్‌లో పేస్ట్ చేస్తాం. ఇలా చేయటం వల్ల లైన్ అలైన్‌మెంట్ అనేది తప్పిపోతుంది. దీన్ని మళ్ళీ సెట్ చేసుకోవడానికి చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది. అలాగే ఒకటి కంటే ఎక్కువ షీట్స్ ఉన్నాయనుకోండి, సబ్ షీట్స్ ఉంటాయి కదా! అలా ఉండేటప్పుడు ఆ సీట్స్ అన్నింటిని కాపీ చేయడానికి చాలా టైం అనేది తీసుకుంటుంది. ఇలా కాకుండా మనం డైరెక్ట్‌గా ఎక్సెల్ షీట్ నుంచి గూగుల్ షీట్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. దానికోసం ఫ్రెండ్స్, మీరు మీ కంప్యూటర్‌లో క్రోమ్ బ్రౌజర్‌ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చూడండి, రైట్ సైడు టాప్ కార్నర్‌లో 9 డాట్స్ అనేవి ఉంటాయి కదా! ఆ డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు గూగుల్ ప్రొడక్ట్స్ అన్నీ ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఈ ప్రొడక్ట్స్‌లో మనకు గూగుల్ డ్రైవ్ అని ఉంటుంది. డ్రైవ్. ఆ డ్రైవ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు డ్రైవ్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, డ్రైవ్ ఓపెన్ అవుతుంది. ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడు స్టార్టింగ్‌లో ఫస్ట్ ఆప్షన్ న్యూ అని ఉంటుంది. ప్లస్ ఐకాన్ ఉండి, ప్లస్ సింబల్ ఉండి న్యూ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మనకు ఆప్షన్స్ అనేవి వస్తాయి. చూడండి, ఇక్కడ ఫైల్ అప్‌లోడ్ అనే ఇంకొక ఆప్షన్ అయితే వస్తుంది. అక్కడ ఫైల్ అప్‌లోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఇక్కడ మన సిస్టమ్‌లో ఫైల్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, బాలు టెక్ టిప్స్ అని ఉంది కదా! ఆ ఎక్సెల్ షీట్‌నయితే చూజ్ చేసుకొని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి, రైట్ సైడ్ డౌన్ కార్నర్‌లో ఇదైతే ఈ ఫైల్ అయితే అప్‌లోడ్ అవుతుంది. చూడండి, ఎక్సెల్ షీట్ అప్‌లోడ్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ షీట్ మీద అయితే క్లిక్ చేయండి. చూడండి, ఈ షీట్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇది ఈ ఎక్సెల్ షీట్ అనేది గూగుల్ షీట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ లోడ్ అవుతుంది. లోడ్ అయిపోయిన తర్వాత చూడండి, ఓపెన్ అయిపోయింది. చూసారా? ఈ ఎక్సెల్ షీట్ అనేది గూగుల్ షీట్ కింద కన్వర్ట్ అయిపోయింది. ఇక్కడ 9 షీట్స్ అనేవి సారీ 5 షీట్స్ అనేవి ఇక్కడ మనకు ఉన్నాయి. చూసారా? 1, 2, 3, 4, 5 ఈ విధంగా చూడండి, ఇక్కడ ఏ లైన్ అలైన్‌మెంట్ ఏది తప్పలేదు. ఎక్సెల్ షీట్‌లో ఏ విధంగా ఉందో అదే మాదిరి ఇదంతా సెట్ అయిపోయి మనకు వచ్చేసింది. ఈ విధంగా మనం ఎక్సెల్ షీట్‌ని గూగుల్ షీట్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. చూడండి, పైన ఇప్పుడు షేర్ అని ఉంది కదా! ఈ షేర్ మీద క్లిక్ చేస్తే మనకిక్కడ చూడండి, యాక్సెస్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. ఎవరెవరికి షేర్ చేయాలి, ఎవరు ఎడిట్ చేయాలి అనేది ఇక్కడ మనం సెట్ చేసుకున్నాక ఇక్కడ కాపీ లింక్ అనే ఆప్షన్ అయితే వస్తుంది మనకు. చూడండి, ఇక్కడ యాక్సెస్ అనేది సెట్ చేశాను. సెట్ చేసి కాపీ లింక్ చేసుకొని ఈ లింక్‌ని మీరు వాట్సాప్‌లో గానీ, లేదంటే మెయిల్‌లో గానీ ఎక్కడైనా ఎవరికైనా మీరు ఈజీగా షేర్ చేసుకోవచ్చు. వారైతే గూగుల్ షీట్‌ని అప్డేట్ చేస్తారు. ఈ విధంగా మనం ఎక్సెల్ షీట్‌ని గూగుల్ షీట్ కింద ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల మనకు టైం అనేది సేవ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.